ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి 38 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాలు. పాముకి ముద్దు పెట్టి ఫేమస్ అవుదాం అనుకున్నాడు. చివరికి హాస్పిటల్లో కొన ప్రాణాలతో ఉన్నాడు. హైదరాబాద్ కి చెందిన 70 ఏళ్ల వయసున్న ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఏకంగా 38 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ 38 లక్షలు ఎలా పోగొట్టుకున్నాడో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. 38 లక్షలు పోగొట్టుకున్నటువంటి 70 ఏళ్ల వయసున్న ఆ పెద్ద ఆయనకి ఒక అమ్మాయి పేరు మీద ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి అనుకొని ఆ రిక్వెస్ట్ ని ఆ పెద్ద ఆయన యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఆమె తండ్రి వదిలేసి వెళ్లిపోయాడని, తల్లి టైలర్ గా పని చేస్తుందని సానుభూతి కలిగేలా మెసేజెస్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె మీతో చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఒక కేబుల్ ఆపరేటర్ నెంబర్ ని మెసేజ్ చేశారు. ఆమె పంపించినటువంటి కేబుల్ ఆపరేటర్ నెంబర్ కి 70 ఏళ్ల వయసున్న ఆ పెద్దాయన ఫోన్ చేసి మాట్లాడి మరి 10,000 రూపాయలు పంపించాడు. దాని తర్వాత పెద్దాయన ఆ అమ్మాయికి మెసేజెస్ చేస్తున్న ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో కేబుల్ ఆపరేటర్ తో చాటింగ్ చేశాడు ఆ పెద్దాయన. ఆ చాటింగ్ లో కేబుల్ ఆపరేటర్ ఏం చెప్పాడంటే, మీరు చాటింగ్ చేస్తున్నటువంటి అమ్మాయికి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పాడు. దాంతో పెద్దాయన వెంటనే 10 లక్షల రూపాయలు పంపించేశాడు. అంతతో ఆగకుండా మళ్ళీ క్రెడిట్ కార్డు నుండి 2,65,000 రూపాయలు పంపించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి దుబాయ్ కి వెళ్లిపోయిందని, ఆమెతో ఎటువంటి కాంటాక్ట్ లేదని కేబుల్ ఆపరేటర్ ఆ పెద్దాయనకు చెప్పాడు. ఇలా చాలా తెలివిగా కేబుల్ ఆపరేటర్ గా ఆ పెద్దాయనతో మాట్లాడుతున్నటువంటి ఆ సైబర్ క్రిమినల్ ఆ అమ్మాయి మ్యాటర్ ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్త స్కామ్ ని మొదలు పెట్టాడు ఆ కేబుల్ ఆపరేటర్. అదేంటంటే, మా అమ్మ మా చెల్లి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పగా ఆ పెద్దాయన సరే అని కొన్ని రోజుల పాటు తల్లి మరియు చెల్లి ఇద్దరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. దీంతో ఆ కేబుల్ ఆపరేటర్, మా అమ్మ నా మైనర్ చెల్లితో నువ్వు లైంగికంగా చాటింగ్ చేశావని పోలీసులకు కంప్లైంట్ చేస్తానని ఆ పెద్దాయన్ని బెదిరించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పేరుతో ఆ పెద్దాయనికి కాల్ చేసి ఈ మ్యాటర్ ని సెటిల్ చేయాలంటే నువ్వు డబ్బు కట్టాలని చెప్పాడు. దీంతో అమ్మాయి చదువుకి తల్లి డ్వాక్రా అప్పుకి మొత్తం 12,50,000 రూపాయలు పంపించాడు ఆ పెద్దాయన. అలాగే ఈ మ్యాటర్ ని సెటిల్ చేసినందుకు పోలీస్ కానిస్టేబుల్ కి ఎస్ఐ కూడా 1,00,000 రూపాయలు పంపించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఎస్ఐ వచ్చాడు. నీ మ్యాటర్ కేసు అవ్వకుండా ఉండాలంటే 10 లక్షలు పంపించాలని మరో వ్యక్తి ఆ పెద్దాయనకి కాల్ చేసి బెదిరించాడు. దీంతో మళ్ళీ 7 లక్షలు పంపించేశాడు ఆ పెద్దాయన. ఈ 7 లక్షలు పంపించిన తర్వాత సైబర్ నేరగాళ్ల చేతులు మోసపోయానని అర్థమైంది ఆ పెద్దాయనకు. అప్పటికే ఈ పెద్దాయన 38,73,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ సైబర్ నేరగాళ్లు పెద్దాయనతో మొదటగా ఫేస్బుక్ లో అమ్మాయిగా, ఆ తర్వాత కేబుల్ ఆపరేటర్ గా, కేబుల్ ఆపరేటర్ తల్లి చెల్లి కానిస్టేబుల్ గా నటించి ఆ పెద్దాయనతో చాటింగ్ చేసి ఫోన్ లో మాట్లాడి బెదిరించి 38 లక్షలు కొట్టేశారు ఆ సైబర్ నేరగాళ్లు. సో మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు ఎవరైనా మెసేజెస్ చేసినా, ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అమ్మాయి మెసేజ్ చేసిందని, అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిందని కకృతిపడి కమిట్ అవ్వకండి. ఒకవేళ కమిట్ అయ్యారో ఈ పెద్దాయనలో మోసపోతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పెద్దాయనకి అయినట్టు మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చి వాళ్ళు డబ్బులు గనక డిమాండ్ చేస్తే, ఆఖరికి పోలీసులు అని చెప్పినా సరే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. దయచేసి సైబర్ నేరగాళ్ల చేతిలో అస్సలు మోసపోకండి. పాముకి ముద్దు పెట్టి ఫేమస్ అవుదాం అనుకున్నాడు. చివరికి హాస్పిటల్లో కొన ప్రాణాలతో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలోని హైబత్పూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వయసున్న జితేంద్ర కుమార్ అనే రైతు తనకున్నటువంటి భూముల వ్యవసాయం చేస్తుంటాడు. శుక్రవారం రోజున మద్యం మత్తులో ఉన్న జితేంద్ర కుమార్ తన విలేజ్ లోని ఒక ఇంటి గోడలో కనిపించిన పాముని పట్టుకున్నాడు. పట్టుకున్న ఆ పాముని అడవిలో వదిలేయకుండా దానిని మెడలో వేసుకుని అందరి ముందు ఆ పాముతో విన్యాసాలు చేయడం స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ఈ పాముతో చేసే విన్యాసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఒక్కసారిగా ఫేమస్ అయిపోవచ్చని ఆలోచన వచ్చింది జితేంద్ర కుమార్ కి. పైగా అతడు పాముతో చేస్తున్నటువంటి విన్యాసాలను జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తుండడంతో రెచ్చిపోయినటువంటి జితేంద్ర కుమార్ ఏకంగా పాముకి ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారిగా ఆ పాము అతడి నాలుకపై కాటేసింది. పాము నాలుక మీద కాటేసిన తర్వాత అతడు స్టైల్ గా సిగరెట్ కూడా కాల్చాడు. సిగరెట్ కాల్చిన తర్వాత ఆ పామును వదిలేయగా ఆ పాము నెమ్మదిగా పొదల్లోకి వెళ్లిపోయింది. తర్వాత కొద్దిసేపటికే జితేంద్ర కుమార్ కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు. వెంటనే అక్కడున్న ప్రజలు అతన్ని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్స్ అతడికి ట్రీట్మెంట్ చేశారు. కానీ 4-5 రోజులు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పారు. సో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనో, అందరూ చూస్తున్నారని వాళ్ళ ముందర బిల్డప్ చేయాలనో ఇలాంటి చేష్టలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఎవరైనా మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.